హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియో నాన్ వెజ్ ప్రియులందరికీ ఇష్టమైన రెసిపీ కోడికూర చిల్లుగారె. ముందుగా కోడికూరను వండుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నేను మీడియం సైజు 3 ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. అవి వేగుతూ ఉండగా 4-5 పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకొని వేసుకోవాలి. అవి వేగుతూ ఉండగా 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దానిలోని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. 1 కేజీ చికెన్ తీసుకున్నాను. దాన్ని శుభ్రం చేసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు వేసుకొని మ్యారినేట్ చేసుకున్నానండి. ఇప్పుడు వేగుతున్న మసాలాలో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకొని బాగా కలపాలి. అలా కలుపుతూనే 2-3 నిమిషాలు ఉండాలి. దానిలోని వాటర్ బయటకు వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి. అది అలా మగ్గుతూ ఉండగా ఇప్పుడు సిమ్లో మూత పెట్టుకొని మగ్గించుకుందాం. అలా మగ్గుతున్న చికెన్లో మనం ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ప్రతి ముక్కకి పట్టే వరకు కలుపుతూనే ఉండాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. జాగ్రత్తగా చూసి వేసుకోవాలండి. మనం చికెన్ని మ్యారినేట్ చేసేటప్పుడు వేసుకున్నాం. దాన్ని బట్టి ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న మసాలాలన్నీ కూరకు పట్టడానికి మూత పెట్టుకొని సిమ్లో ఒక 5 మినిట్స్ మగ్గించుకుందాం. 5 మినిట్స్ అయ్యాక మరొకసారి మూత తీసి కలిపి ఇప్పుడు మనం అందులో మనం గ్రేవీకి సరిపోయినంత వాటర్ని యాడ్ చేసుకుందాం. కర్రీ ఉడుకుతూ ఉండగా మనం దానిలోనికి మసాలాను రెడీ చేసుకుందాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. 1 ఇంచు చెక్క, 4 లవంగాలు, 1 ఇలాచీ వేసుకొని మెత్తగా మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి. అది పొడి మసాలా అండి. దాన్ని తీసి పక్కన పెట్టి ఇప్పుడు దానిలో పచ్చి కొబ్బరి గసాలు వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకొని కొంచెం వాటర్ కూడా వేసుకొని మెత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఉడుకుతున్న చికెన్ని మూత తీసి చూద్దామండి. అందులో కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకొని కలుపుకోవాలి. దానిలోనే మనం తయారు చేసి పెట్టుకున్న పొడి మసాలాను వేసుకోండి. 1 నిమిషం మగ్గాక అందులో మనం తయారు చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి, గసగసాలు ఆ మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొబ్బరి గసాలు వేస్తే కూరకు మంచి టేస్ట్ వస్తుందండి. ఫైనల్గా మనం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతేనండి, గుమ్మగుమ్మలాడే కోడికూర రెడీ అయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. కూరని సర్వ్ చేసుకోవాలంటే మనకి గారెలు కావాలి కదా. గారెలు తయారు చేసుకోవడానికి నేను ముందుగా 4 గంటల పాటు మినపప్పుని నానబెట్టుకున్నాను. గారెల కోసం పొట్టు మినపప్పు తీసుకున్నాను. ఏదైనా తీసుకోవచ్చండి. పప్పుని శుభ్రంగా కడుక్కొని దానిలో కొంచెం పప్పుని నేను పక్కన పెట్టుకున్నానండి. అది ఎందుకో మీకు తర్వాత తెలుస్తుంది. తర్వాత దాన్ని గ్రైండర్ వేసుకోవాలి. మెత్తగా రుబ్బుకుంటూ పిండి రుబ్బుకునేటప్పుడే అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, రుచికి తగినంత. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అందులోనే వేసుకొని రుబ్బుకున్నానండి. బౌల్లో పక్కన పెట్టుకున్న పప్పుని మనం రుబ్బిన పిండిలో వేసుకొని కలుపుకోవాలి. అలా కలుపుకుంటే వేగాక క్రిస్పీగా వస్తాయండి గారెలు. వీడియోలో చూపించిన విధంగా మనం గారెలను చేసుకొని ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలండి. ఇప్పుడు గారెలు ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి వేయించకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. అలా వేయించుకుంటే గారెలు లోపల వరకు చక్కగా వేగిద్ది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. అంతేనండి, కోడికూర చిల్లుగారెలు
మనం ఇప్పుడు సర్వ్ చేసుకుందాం రండి. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.